ఓం నమో వెంకటేశాయ. అజడధీభిరర్చిత అజరతా ఫలార్థిత గోవింద గోవింద. పశుమతిగణభారం పాశహారావభారం చిరవయున విహారం చీరపానాదిసారం గురుతర భవభారం గౌరవాంఘ్రి ప్రసారం సముపదిశతు సారం సామ్యభావ్యోపహారం. ఓ స్వామి, నేను పశువు లాంటి వాడిని. పశువులకి ఎలాగైతే లాభాలు నష్టాలు అని రెండే ఉంటాయో, లేదా అనుకూలం ప్రతికూలం అనే రెండే ఉంటాయో, అలాగే నాకు ఈ రెండే ఉన్నాయి. అందువల్లే రకరకాల ఈ భావనలతో రకరకాల కర్మలను చేసుకుని నేను పాశాల్లాంటి కర్మలకు బద్ధున్నై ఉన్నాను. అవి హారాల్లా వెళ్లలో వేసుకున్నాను, కానీ నిజానికి అవి పాశాలు. ఆ పాశాలకు నేను బద్ధున్నై ఉన్నాను. ఈ పాశాలకి, ఈ భావనలకి, వీటన్నిటికీ మూలమైనటువంటి అజ్ఞానం నా మీద ప్రభావం చూపిస్తూనే ఉంది. అందువల్ల ఎంతసేపటికి నా కడుపు నింపుకోవటానికి, ఈ శరీరానికి సేవ చేసుకోవటానికే మొత్తం ప్రయత్నం చేస్తున్నాను. మొత్తం నా ప్రయత్న సారం మొత్తం దానివైపుకే ఉంది. దీనివల్ల రోజు రోజుకి నా మీద ఉండేటువంటి ఈ సంసార భారం అనేది పెరిగిపోతూ ఉంది, తరగటం లేదు. ఎప్పటికో ఒకప్పటికి నీ ఉపదేశాలు విని 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 వినగా, గురువులను ఆశ్రయిస్తే, గురువుల పాదపద్మాలను పట్టుకుంటే ఈ భారం అనేది తగ్గుతుంది అనే భావన కలిగింది. అందువల్ల గౌరవాంఘ్రి ప్రసారం, గురువుల ముందు తల వంచాను, గురువుల పాదాల ముందు సాగిలపడ్డాను. అందువల్ల సముపదిశతు సారం, నాకు ఈ సంసారంలో సారమైనటువంటి విషయాన్ని ఉపదేశం చేయవలసింది. అందులోనూ నిరంజన పరమం సామ్యముపైతి అనే వాక్యంలో ఉన్నట్లుగా సామ్యభావాన్ని అందించేటువంటి ఉపదేశాన్ని నాకు అందించవలసింది అని అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు దేవదేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని భక్తిగా ప్రార్థించుకుందాం. ఆ ప్రార్థనతో ఈ రోజుకు శ్రీ శుకుల వారు ఉపదేశం చేసిన శ్రీమద్భాగవతం యొక్క అధ్యయన కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ప్రారంభంలో యథాప్రకారం ప్రార్థనా శ్లోకాలను చదువుకుని మంగళాచరణం చేసుకుందాం. శ్రీ గురు ప్రార్థనా. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ప్రార్థనా. పద్మోద్భవాదివంద్యాయ పద్మజన్యాప్రియాయ చ పద్మనాభాయ దేవాయ శ్రీనివాసాయ తే నమః. అథ సంకల్పః. అస్మాకం ఉపాత్త సమస్త దురిత క్షయ ద్వారా బుద్ధిశుద్ధ్యర్థం విద్యాభివృద్ధ్యర్థం భక్తిజ్ఞానవైరాగ్యాది తదనుకూల సర్వసంపత్సమృద్ధ్యర్థం శ్రీపరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమద్భాగవత పాఠం కరిష్యామహే. అస్య శ్రీమద్భాగవత స్తోత్రమహామంత్రస్య నారద ఋషిః బృహతీ ఛందః శ్రీకృష్ణః పరమాత్మా దేవతా బ్రహ్మబీజం భక్తిశక్తిః జ్ఞానవైరాగ్యే కీలకం. అస్మాకం శ్రీమద్భగవత్ప్రసాదసిద్ధ్యర్థే పాఠే వినియోగః. ధ్యానం నారాయణస్య గుణగానవిధోపయుక్తం వ్యాసప్రసూతశుకగుంఫితవర్ణయుక్తం రాగాపహానమపి భావరసేన సిక్తం గీతం సమాలపత భాగవతం ప్రయుక్తం. శ్రీ గురుభ్యో నమః. హిరణ్యకశిపువు ప్రహ్లాదుణ్ణి రకరకాల ఉపాయాలతో హింసించడం ప్రారంభించాడు. ముందు రాజాస్థానంలోనే శూలాలతో పొడవటంతో ప్రారంభమైన ఆ హింస చాలా దూరం వరకు వెళ్ళింది. పర్వత శిఖరాల మీద నుంచి తోయటం మధ్యలో జరిగింది. పర్వతాలనే తీసుకొచ్చి నెత్తి మీద వేయటం అనేది కూడా జరిగిపోయింది. ఎన్ని రకాలుగా హింసించినా సరే ప్రహ్లాదుడి
ఒంటి మీద చిన్న గాయమైనా తగలలేదు. ఈ పరిస్థితి చూసేసరికి హిరణ్యకశిపువు అంతటి వాడే ఆశ్చర్యపోయాడు. ఆశ్చర్యపోయి ఆలోచించడం ప్రారంభించాడు. దాన్ని పోతన గారి భాషలో చెప్పుకోవాలి అంటే, ఎరుగడు జీవనౌషధమును ఎవ్వరు భర్తలు లేరు, బాధలందరలడు నైజతేజమున దధ్యము జాడ్యము లేదు, మిక్కిలిన్ మెరయుచున్నవాడు ఒక నిమిషము దైన్యము నందడు, ఇంక నేతెరుంగునద్రుంతు వేసరితి దివ్యము వీని ప్రభావం ఎట్టిదో అని ఆలోచించడం మొదలుపెట్టాడు. పిల్లవాడికి ఏ అపకారము జరగటం లేదు, ఎన్ని రకాలుగా హింసించినా. అలాగని పిల్లవాడు ఏదో ఆ మందు ఈ మాకు నాకి కూర్చోలేదు. ఎరుగడు జీవన ఔషధము, ఏ ఔషధాలు ఔషధ ప్రయోగము చేయటం లేదు. ఎవరైనా కాపాడుతున్నారా? ఎవ్వరూ కాపాడట్లేదు. నేను రాక్షసుణ్ణి నా కళ్ళు ఇంతలావుని చేసి చూస్తున్నాను, ఎవరైనా వస్తే వాడి పని కూడా పడదాము అన్నట్లుగాను. ఎవ్వరూ భర్తలు లేరు, ఎవరు కాపాడటం లేదు. అసలు బాధల్లో కదలడు, మొహంలో తేజస్సు ఏమాత్రం తక్కువవ్వదు. జాడ్యం, ఇంతమంది కొడుతుంటే అనే జాడ్యం కూడా లేదు. కనీసం ఆ మొహంలో కాంతి తగ్గటం లేదు సరికదా, మొహంలో కాంతి చక్కగానే పెరుగుతోంది. ఎలా పెరుగుతుందో క్షణక్షణం అలాగే పెరుగుతోంది. ఒక్క నిమిషం పాటైనా, కనురెప్పపాటు కాలమైనా సరే చిచిచి ఈ బాధలు నాకెందుకు అనుకుంటాడా అంటే అనుకోవటం లేదు. అసలు బాధలే అతన్ని తాకటం లేదు. ఇంకా వీడిని ఏ విధంగా నేను హింసించగలను? అన్ని రకాలుగానూ హింసించడం జరిగిపోయింది. విసిగిపోయాను నేను. అసలు వీడి ప్రభావం ఏంటి? వీడికి ఈ ప్రభావం ఎక్కడి నుంచి వచ్చింది అని ఆలోచించడం మొదలుపెట్టాడు. దాన్నే మూలంలో కొంచెం చక్కగా ఏషమే బహ్వసాధూక్తః వధోపాయాశ్చ నిర్మితాః తైస్తైర్ద్రోహైర్ అసద్ధర్మైః ముక్త స్వేనైవ తేజసా అని అనుకున్నాడని చెప్పాను. ఏషః, నా ఎదుర్కొండా ఉండే పిల్లవాడు నా పిల్లవాడే, నాకు తెలిసిన పిల్లవాడే. బహ్వసాధూక్తః, నేను ఈ పిల్లవాడిని నానా తిట్లు తిట్టాను, ఒళ్ళోంచి తోసేసి నువ్వు అసలు మంచివాడివి కావు అని నానా తిట్లు తిట్టాను. అన్నిటికంటే ముందు వాడు ఎదుర్కొండానే మీరు వచ్చి శూలాలతో పొడవండి అని రాక్షసుల్ని ఆజ్ఞాపించాను. కదలడే. వధోపాయాశ్చ నిర్మితాః, ఏదో మాటలతో బెదిరించటం కాదు. ఒక మనిషిని లేదా ఒక ప్రాణిని సంహరించడానికి ఎన్ని ఉపాయాలు ఉంటాయో అన్ని ఉపాయాలు పాటించేశాము. ఇది అదేం లేదు, మిగులు ఏమీ లేదు. అన్ని రకాలుగాను పంచభూతాలతో, అన్ని ఆయుధాలతో ఎన్ని రకాలుగా వధోపాయాలు ఉంటాయో అన్ని రకాలుగాను ప్రయత్నం చేసి చూశాము. ఎన్ని రకాల వధోపాయాలు అంటే, ఎన్ని రకాల వధోపాయాలతో తనకు మరణం రాకూడదు అని హిరణ్యకశిపువు బ్రహ్మగారిని వరం వేడాడో అన్ని రకాల ఉపాయాలను పాటించి చూశాడు. వధోపాయాశ్చ నిర్మితాః, ఏం ప్రయోజనం లేదు. తైస్తైర్ద్రోహైః అసద్ధర్మైః, ఏ అపకారం చేసినా, ఏ ఆయుధంతో ఏం ద్రోహం చేసినా శరీరానికి, అసద్ధర్మైః చివరికి అభిచార ప్రయోగం చేసినా సరే, చేతబడి చేసినా సరే పిల్లవాడు కదలటం లేదు. ముక్తః, వాటితో సంబంధం లేకుండా హాయిగా ఉన్నాడు. ఎవరైనా కాపాడుతున్నారా, ఎవరైనా చూస్తున్నారా, ఇతనేమన్నా మంత్రప్రయోగం చేసుకుంటున్నాడా, ఔషధ ప్రయోగం చేసుకుంటున్నాడా, ఏ సందేహానికి తావులేదు. నేను కళ్ళారా చూస్తున్నాను. నా ముందు మంత్రప్రయోగం చేయగలిగిన వాడు, నా ముందు వీడిని వచ్చి కాపాడగలిగిన వాడు ఒకడు లేడు. ముక్త స్వేనైవ తేజస, తన ప్రభావంతోనే, తన తేజస్సుతోనే, తన పరాక్రమంతోనే, తన ధైర్యంతోనే తాను నుంచున్నాడు. ముక్త స్వేనైవ తేజస. ఏషమే బహ్వసాధూక్తః వధోపాయాశ్చ నిర్మితాః తైస్తైర్ద్రోహైరసద్ధర్మైః ముక్త స్వేనైవ తేజస. వర్తమానో విదూరో వై బాలోప్యజడధీరయం న విస్మరతి మే నార్యం శునశ్శేప ఇవ ప్రభుః. వర్తమానః అవిదూరే, ఈ వధోపాయాలు, ఇతన్ని సంహరించటానికి చేసిన ప్రయోగాలు, ప్రతి ప్రయోగం దగ్గర నేను దగ్గరే ఉన్నాను, నేనే దగ్గరున్నాను. వర్తమానః అవిదూరే, బాలోపి చూడడానికి పిల్లవాళ్ళ ఉన్నాడు, కానీ ఆ జడధీరయం,
స్వభావం పరంగా చూసుకుంటే, బుద్ధిపరంగా చూసుకుంటే ఇతనికి చిన్న పిల్లలకు ఉండవలసినటువంటి జాడ్యాలు ఏవీ లేవు. పిల్లలు అంటే పాపం ఏమీ తెలియని వాళ్ళు, అమాయకులు అని అనుకుంటాం కదా. వీడు అమాయకుడు కాడు. వీడికి ఏదో పరమజ్ఞానం అనేది ఉంది. దానివల్లనే ఇంత సేఫ్గా ఉన్నాడు. బాలోపి ఆ జడధీరయం. చిన్నపిల్లలు ఓ బెత్తం తీసుకొచ్చినా ఆయమ్మ అన్నా సరే బెదురుతారు. ఈ పిల్లవాడు బెదరుడు. పెద్ద పెద్ద శూలాలతో పొడిచినా బెదరుడు, పర్వతాల మీద నుంచి తోసినా బెదరుడు, పర్వతాలు ఇతని మీద తోసినా బెదరుడు, ఏం చేసినా బెదరుడు, కదలడు మెదలడు. ఆ జడధీరయం. ఇప్పుడు నా ముందున్న సమస్య ఏంటంటే ఈ పిల్లవాడిని ఎలా సంహరించాలి అనేది కాదు సమస్య. నేను చేసినటువంటి ఈ ద్రోహాలన్నీ వీడి గుర్తుంటే నా పరిస్థితి ఏంటి అనేదే నా సమస్య. నవిస్మరతిమే అనార్యం. ఒకవేళ నేను చేసినటువంటి ఈ అపరాధాలని ఇతను మరిచిపోకపోతే, అనార్యం నేను చేసిందేం మంచిది కాదు, నా పిల్లవాడి విషయంలో నేనేం మంచి దారిలో వెళ్ళలేదు, ఇదేం యుద్ధం కాదు ఇష్టం వచ్చినట్టు ఎవడి మీద పడితే వాడి మీద ఆయుధం ప్రయోగించడానికి. తండ్రి కొడుకులు మాట్లాడుకోవాల్సినటువంటి సందర్భం, అలాంటి సందర్భంలో నేను ఆయుధ ప్రయోగం చేశాను కదా. దీన్ని ఇతను గుర్తుపెట్టుకుంటే నా పరిస్థితి ఏంటి? నా విస్మరతిమే అనార్యం. చివరికి శునశ్శేప మహర్షి గారి తండ్రికి పట్టిన గతి ఏమన్నా నాకు పడుతుందా? నవిస్మరతిమే అనార్యం శునశ్శేప ఇవ ప్రభు. మహానుభావుడు నోరు తెరిచి మాట్లాడితేనే మహాపుణ్యాన్ని ఇచ్చేటువంటి వాడు శునశ్శేప మహర్షి గారు. ప్రభువు సర్వసమర్థుడు. ఆయన కూడా ఇదే చిన్నతనంలో ఇలాంటి సందర్భంలోనే తండ్రికి అపకారమైతే చేయలేదు, కానీ తండ్రి చేసినటువంటి చిన్న పనికి కొంచెం ఫీల్ అయ్యి ఒక చిన్న పని చేశాడు. ఆ పని వలన తండ్రి చాలా నష్టపోయాడు. అలా నాకేమైనా నష్టం కలుగుతుందా అని హిరణ్యకశిపు అంతటి వాడే ఆలోచించడం మొదలుపెట్టాడు. శునశ్శేప మహర్షి గారేంటి, ఆయనకి తండ్రి చేసినటువంటి చిన్న అపకారం ఏమిటి, తండ్రికి తర్వాత జరిగినటువంటి అపకారం ఏమిటి, ఆ శునశ్శేప మహర్షి యొక్క ప్రభావం ఏంటి అని ఇప్పుడు మొదలు పెట్టుకుంటే ఈరోజు తెమలదు. అందుకని దాన్ని ఒకరోజు శునశ్శేపోపాఖ్యానాన్ని మాత్రమే ప్రత్యేకించి చెప్పుకుందాము. ఆ శునశ్శేపోపాఖ్యానంలో చెప్పుకోవాల్సినటువంటి అంశాలు చాలానే ఉన్నాయి. అందులోనూ ఆ శునశ్శేప మహర్షి గారికి సహజంగా ఉండేటువంటి సత్యనిష్ట, ధర్మనిష్ట, గురుభక్తి, వీటన్నిటి గురించి చెప్పుకోవాలి. అసలు హరిశ్చంద్రోపాఖ్యానాన్ని మనం అర్థం చేసుకున్నటువంటి తీరుని తిరగ రాసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంది. కొంచెం పెద్ద ఉపాఖ్యానం, దాన్ని వేరే సందర్భంలో కూర్చుని వేరే సందర్భంలో మొత్తం చెప్పుకుందాము. కుదిరితే రేపు వచ్చేటట్లుగానైనా చూసుకుందాం దాన్ని. ఆ శునశ్శేపుడు ద్వారా తండ్రికి జరిగినటువంటి అపకారం లాంటిది ఏమైనా నాకు జరుగుతుందా అని భయపడ్డాడు. శునశ్శేపుడు ద్వారా తండ్రికి జరిగిన అపకారం ఇంతే. శునశ్శేపుడు తండ్రి గోత్రం నుంచి బయటకు వచ్చేసి విశ్వామిత్ర మహర్షి గోత్రంలోకి వెళ్ళిపోయాడు. శునశ్శేపుడు లాంటి మహానుభావుడు ఈ అజీగర్తుడు యొక్క వంశంలో ఉండకపోవటం అనేది ఆయనకి జరిగినటువంటి నష్టం. అలాంటి నష్టం ఏమైనా నాకు జరుగుతుందా అని భయపడ్డాడు. వర్తమానో విదూరేవై బాలోప్యజడధీరయం న విస్మరతిమే నార్యం శునశ్శేప ఇవ ప్రభువు అనేటువంటి ఈ శ్లోకంలో. నీకు భయం ఏముంది? నువ్వు ఎవరి ద్వారా భయం లేకుండా బ్రహ్మగారి దగ్గర నుంచి వరం పొందావు కదా అంటే, పొందిన మాట వాస్తవమే. అప్రమేయానుభావోయం అకుతశ్చిద్భయోమరః నూనమేతద్విరోధేన మృత్యుర్మే భవితా నవా అని అనేశాడు. అది నిజం. ఎవ్వరి వల్ల నాకు భయం లేదు, ఎవ్వరి వల్ల నాకు మరణం లేదు, కానీ వీడిని చూస్తే మాత్రం భయంగా ఉంది. అప్రమేయానుభావోయం, మాటల్లో చెప్పలేని ప్రభావంతో ఉన్నాడు ఈ పిల్లాడు. అప్రమేయానుభావోయం, ఆ ప్రభావం నాకు తెలుసు, మిగతా వాళ్ళకి అర్థం కాదు. మిగతా వాళ్ళకి వీడేమన్నా మనలాగా ఏమైనా తపస్సు చేశాడా, మనలాగా ఏమైనా లక్షణ కవచం ఏర్పరచుకున్నాడా, షీల్డ్ ఉందా, అది ఉందా, ఇది ఉందా, ఇవే ఆలోచనలు. ఇక్కడ అది కాదు. అకుతశ్చిత్ భయ అనేది ప్రధానమైన విషయం. వీడికి అసలు భయం అనేది లేదు. ఏ అంశం నుంచి భయం అనేది రావటం లేదు. అది ఎలా అని నాకే అర్థం కావట్లేదు. నాకు ప్రతి అంశం నుంచి భయం ఉంది. ఆ భయాన్ని పోగొట్టుకోవటం కోసం బ్రహ్మగారిని గురించి తపస్సు చేశాను. ఆయన ఏదో వరం ఇచ్చాడు, ఆ వరం బాగుంది అని అనుకుంటున్నాను నేను. కానీ
వీడికి ఎక్కడి నుంచి వచ్చింది ఆ భయం లేకపోవటం అనేది? ఎక్కడి నుంచి వచ్చింది? అకుతశ్చిత్ భయ నరః అమరః. ఎన్ని ఉపాయాలు పన్నినా సరే, ఎన్ని సాధనాలు పెట్టి చూసినా సరే అమరః, మరణం వీడి దగ్గరికి చేరటం లేదు. అమరుడుగా ఉంటున్నాడు. ఆ అమరత్వం కోసం నేను పడ్డ కష్టాలు అన్నీ కావు. ఒంటికాల మీద నుంచోవలసి వచ్చింది తపస్సు కోసం, 100 ఏళ్ల పాటు నుంచోవలసి వచ్చింది తపస్సు కోసం. వీడికి అవేం లేకుండా అమరత్వం అనేది ఎక్కడి నుంచి వచ్చింది? కాబట్టి వీడి ప్రభావాన్ని చూస్తుంటే మాత్రం నూనం నిక్కచ్చి అనే అనిపిస్తోంది. ఏతద్ విరోధేన, వీడితో విరోధం పెట్టుకోవటం వలన మృత్యుర్మే భవిత, ఒకవేళ మరణం వస్తే ఈ విరోధం వల్లనే రావాలేమో అని అనిపిస్తోంది. నవా, ఒకవేళ గనక వీడి విరోధంతో నాకు మరణం రాకపోయే మాట అయితే ఇంక నాకు మృత్యువు లేదు. నవా మృత్యు, ఇది కాక మరొక దాని వలన మృత్యు వచ్చేట్టు అనిపించటం లేదు అని హిరణ్యకశిపువు అంతటి వాడికే 6th సెన్సో ఎన్నో సెన్సో మొత్తం మీద సెన్స్ పనిచేసి అనిపించింది. అంతా కొంచెం సందేహాస్పదంగా ఉన్నట్లుంది, కానీ అనిపిస్తున్నది కరెక్ట్గానే ఉంది. అప్రమేయానుభావోయం, మాటల్లో చెప్పలేని ప్రభావం ఈ పిల్లవాడిలో ఉంది. అకుతశ్చిత్ భయ, ఏ వస్తువు నుంచి, ఏ ఆయుధం నుండి భయం అనేది ఇతనికి లేదు. ఎందుకంటే యతోవాచో నివర్తంతే అప్రాప్య మనసా సహ ఆనందం బ్రహ్మణో విద్వాన్ న బిభేతి కుతశ్చన అని ఉపనిషద్ వాక్యం ఉంది. ఆ పరబ్రహ్మను గనక తెలుసుకున్నట్లయితే ఏ కారణం నుండి, ఏ ఉపాయం నుండి భయం అనేది రాదు. ఏ వైపు నుండి కూడా భయం అనేది రాదు. న బిభేతి కుతశ్చన అనుంది. ఇతను ఆ పరమాత్మను తెలుసుకున్నాడు, ఆ దారిలో ఉన్నాడు. పూర్తిగా వెళ్ళాడు, కలిసిపోయాడు అనేది ఇంకా రాలేదు పైన చరిత్రను దృష్టిలో పెట్టుకుంటే. కానీ ఆ దారిలో చాలా దూరం ముందుకు వెళ్ళిపోయాడు. ఎన్నో జన్మల సాధన ఫలించి ఈ జన్మలో ఇప్పటికీ చాలా దూరం ముందుకు వెళ్ళిపోయాడు. వెళ్ళిపోవటం వలన అకుతో భయ అనే మాట వచ్చేసింది అతనికి. అందువల్ల అమృతత్వాన్ని దాదాపు అందుకున్నాడు. అమృతత్వం కేవలం ఈ శరీరం నుంచి ప్రాణవియోగం జరగటం మాత్రమే కాదు కదా. అమృతత్వం, అమరత్వం అనేది అసలు జన్మ మరణ ప్రవాహం లేకపోవటం అనేది కదా. అది ఇతనికి దాదాపుగా ఖాయమైపోయింది. దీని తర్వాత ప్రహ్లాదుడు అని ఇప్పుడు పేరు పెట్టుకున్నటువంటి జీవుడికి ఇక జన్మ మరణ ప్రవాహము లేదు అని దాదాపుగా ఖాయమైపోయింది. అమరుడైపోయాడు. నూనమేతద్విరోధేన మృత్యుర్మే భవిత అనేది పరమాత్మ వాక్యమే కదా. ఆయన చెప్పాడు కదా, ఒకవేళ గనక నా భక్తుడికి ఏమైనా అపకారం చేస్తే, అపకారం చేసిన వెంటనే నేను రంగంలోకి దిగుతాను అని చెప్పాడు కదా. సో దానికి, ఆ మాటకి దగ్గరగానే ఉన్నాడు. మృత్యు భవిత, ఖచ్చితంగా మృత్యువు ఏతద్విరోధేన, ఈ ప్రహ్లాదుడితో విరోధంతోనే రాబోతోంది. నవా అనేది కూడా నిజం. ఈ విరోధమే లేకపోతే గనక మిగతా వరాలు పనిచేసి ఇతనికి హిరణ్యకశిపువుకి మృత్యు అనేది ఉండేదే కాదు. ఈరోజు కూడా ఇంకా బతికి ఉండేవాడేమో కొంపదీసి. కానీ ఇతను అన్నీ నిజాలు, కానీ కారణాలు మాత్రం ఇతనికి తెలియటం లేదు అనేది విషయం. అప్రమేయానుభావోయం అకుతశ్చిత్ భయోమరః నూనమేతద్విరోధేన మృత్యుర్మే భవిత నవా. ఈ ఆలోచనలతో చాలా ఇబ్బంది పడుతున్నాడు. ఇది తచ్చింతయా కించిత్ మ్లానశ్రియం అధోముఖం షండామర్కౌ ఔషనసౌ వివిక్త ఇతి హోచతు. ఇది ఈ రకంగా తచ్చింతయ, ఇదే ఆలోచనలతో నిండిపోయింది హిరణ్యకశిపుడి మనస్సంతాను. దాంతో మొహం మాడిపోయింది. మ్లానశ్రియం, అన్నిటి నుంచి మృత్యువుని కాచుకున్నాడు, కానీ చివరికి పుత్రుడితో విరోధం పెట్టుకుని మృత్యువు వస్తుందేమో అనే భయం తనలోనే వచ్చేసరికి మొహం మాడిపోయింది. మ్లానశ్రియం అధోముఖం, తలకాయ దించేసుకున్నాడు. అంతదాకా అందరి తలకాయల్ని తుంచేసినటువంటి హిరణ్యకశిపువు ఈరోజు నేను ఓడిపోయాను అని అనుకుని తలకాయ దించేశాడు కూడాను. అధోముఖం, ఏం చేయాలో తోచటం లేదు. అవమానం జరిగిపోయింది, అవమానంగానే ఉంది, బాధగా ఉంది, మృత్యు వస్తుందేమో అని భయంగా ఉంది, మొహంలో ఏమాత్రం కళ లేకుండా ఉంది, ఇన్ని రకాలుగా ఉంది, కానీ ఏం చేయాలో తోచకుండా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో షండామర్కౌ ఔషనసౌ, శుక్రాచార్యుడి పిల్లలు షండామర్కులు ఇద్దరు
వివిక్తే మిగతా వాళ్ళందరినీ పంపించేసి మీరు పోండ్రాన్ని దూరంగా పంపించేసేసి ఏకాంత వాతావరణాన్ని కల్పించి ఇతి హోచతు మెల్లగా ఇలా చెప్పారు. ఇతి తచ్చింతయా కించిత్ మ్లానశ్రియం అధోముఖం షండామర్కౌ ఔషనసౌ వివిక్త ఇతి హోచతు. వాళ్ళు గురుపుత్రులేనికి మంచివాళ్ళు సహజంగానే, వాళ్ళేం చెడ్డవాళ్ళు కారు. రాక్షసుల పంచన చేరారు అనేది తప్పే, కానీ వాళ్ళు చెడ్డవాళ్ళు కారు, అపకారం చేయదలుచుకున్న వాళ్ళు కూడా కారు ఎవరికి. వాళ్ళు ముందు అసలుకి ఇతనికి ధైర్యం చెప్పాలి అని అనుకుని జితంత్వయైకేన జగత్రయం భ్రువో విజృంభణత్రస్త సమస్తధిష్ణ్యపం నతస్య చింత్యం తవ నాథ చక్ష్మహే న వై శిశూనాం గుణదోషయో పదం అని ముందు చెప్పారు. నువ్వు హిరణ్యకశిపువి, వాడు వీడు కాడు. నువ్వు జితం త్వయా ఏకేన జగత్రయం, నువ్వే గెలిచావు. నువ్వు ఒక్కడివే ఉండి ముల్లోకాలని గెలిచావు. జితం త్వయా ఏకేన జగత్రయం. మిగతా వాళ్ళందరూ సైన్యాన్ని పెట్టుకుని గెలిచారు, నువ్వు సైన్యాన్ని పెట్టుకుని గెలవలేదు. నువ్వు గెలిచావు, గెలిచిన తర్వాత నీ వెంట బ్యాచ్ చేరింది అంతేను. జితం త్వయైకేన జగత్రయం. ఆ గెలవటంలో కూడా పెద్దగా యుద్ధం చేసింది, శ్రమపడింది ఏం లేదు. భ్రువోర్ విజృంభణత్రస్త సమస్తధిష్ణ్యపం. నువ్వు కనుబొమ్మలు ఎగరేస్తే భ్రువోర్ విజృంభణ, ఒకసారి కనుబొమ్మలు ఎగరేస్తే ఏంట్రా అన్నట్టుగా ఒకసారి కనుబొమ్మల పైకి ఎగరేస్తే సమస్త ధిష్ట్యపం 8 దిక్కుల్ని పాలించేటువంటి అష్టదిక్పాలకులు భయపడిపోయి వాళ్ళ స్థానాలను విడిచిపెట్టి పారిపోయారు. వాళ్ళు పారిపోవటం, నీ కనుబొమ్మలు ఎగరేయటం వలన వాళ్ళు పారిపోవటం జరిగితే దాని ద్వారా నీకు ముల్లోకాలు దఖలుపడ్డాయి. భ్రువోర్ విజృంభణత్రస్త సమస్త ధిష్ణ్యపం. అలాంటి వాడివి నువ్వు ఇలా మొహం మార్చుకుని కూర్చోవటం ఏంటి? నువ్వు నేనేం చేయాలి అని ఆలోచిస్తూ ఉండటం ఏంటి? లేదా వీడి వల్లే నాకేదో జరుగుతుందేమో అన్నట్లుగా అలా ఉండటం ఏంటి? ఈ ఆలోచనలు సరియైనవి కావు. న తస్య చింత్యం తవ నాథ చక్ష్మహే. ముల్లోకాల్ని కనుబొమ్మల కదలికలతోనే నియంత్రించినటువంటి నువ్వు ఆలోచించటం అనేది మాకు నచ్చలేదు. అసలు నువ్వు ఆలోచించవలసింది ఒకటి ఉంది అని మేము అనుకోవటం లేదు. న తస్య చింత్యం తవ నాథ చక్ష్మహే. ఆలోచించడానికి ఏం లేకపోవటం ఏంటి, పిల్లాడున్నాడు కదా అని అనొద్దు. ఎందుకంటే నవై శిశూనాం, పిల్లవాడి యొక్క నడవడిక అనేది, చిన్నపిల్లలు అలా నడుస్తున్నారు ఇలా నడుస్తున్నారు అనేది నవై శిశూనాం వృత్తం గుణదోషయో పదం. గుణదోషాలను గురించి ఆలోచించుకోవాల్సినటువంటి వ్యవహారం కాదది. చిన్నపిల్లలు తల్లిదండ్రుల్ని ఆయమ్మాను కొడతారు, లేదా ఎవరో ఎక్కడో ఏదో తిడితే ఆ తిట్టు తల్లిదండ్రుల్ని, పెద్దవాళ్ళని, వచ్చిన వాళ్ళని, రాని వాళ్ళని అందరినీ తిడతారు. పొరపాటున ఎవరైనా చంపేస్తా అని అన్నాడంటే ఈ పిల్లలు ఇంటికి వచ్చిన ప్రతి వాడిని చంపేస్తా అంటూనే ఉంటారు. అది తప్పు కింద లెక్క కట్టక్కర్లేదు. కొన్నాళ్ళు పోను ఇది తప్పు అని 4 సార్లు చెప్తే వయస్సు పెరగ్గా తగ్గిపోతుంది. అఫ్కోర్స్ అదే సమయంలో చిన్నపిల్లలు సహజంగానే ఓ దండం పెట్టడమో ఏదో ఒకటి చేస్తారు, నమస్కారం అంటారు. జీవితాంతం అదే సంస్కారంతో ఉంటారని నియమమేం లేదు. దాన్ని మనం తర్వాత పెంచుకోవాలి. అది వయస్సు మళ్ళగా వాళ్ళకి అబ్బాలి. చిన్నప్పుడు ఏదో అలవాటు ప్రకారం ఆటల్లో నమస్కారం పెడుతున్నారు కదా అని వీడిని మించిన సంస్కారవంతులు లేడు అని మనమేమీ జబ్బలు చరుచుకోక్కర్లేదు. చిన్నప్పుడు ఏదో తప్పుగా మాట్లాడుతున్నాడు కదా అని జీవితాంతం ఇలాగే ఉంటాడని కూడా ఏమీ లెక్కలేదు. నవై శిశూనాం వృత్తం గుణదోషయో పదం. నీ పిల్లవాడు కూడాను 5 ఏళ్ల పిల్లవాడు ఏదో వాగితే నువ్వు దాన్ని పట్టించుకుంటావా? దాని గురించి ఆలోచిస్తావా? అందుకని నువ్వు ఇప్పుడు నీ పిల్లవాడి గురించి కూడా ఆలోచించనక్కర్లేదు అని మేము ఖచ్చితంగా చెప్తున్నాము అని ముందు చెప్పారు. జితంత్వయైకేన జగత్రయం భ్రువోర్ విజృంభణత్రస్త సమస్తధిష్ణ్యపం న తస్య చింత్యం తవ నాథ చక్ష్మహే నవై శిశూనాం గుణదోషయో పదం అని. మామూలుగా ఉంటే హిరణ్యకశిపువు కూడా కొంచెం వినేవాడేమో ఈ మాటకి. కానీ ఇప్పుడు పరిస్థితులు అలా లేవు కదా, పరిస్థితులు చేయి దాటిపోయినాయి కదా. అందుకని ఏం చేయమంటారయా అంటే దానికి ఇద్దరు జాగ్రత్తగా చెప్పారు. ఇమంతు పాశైర్వరుణస్య బద్ధ్వా నిధేహి భీతో న పలాయతే యథా
బుద్ధిశ్చ పుంసో వయసార్య సేవయా యావద్గురుర్భార్గవ ఆగమిష్యతి అని ఇంకా జాగ్రత్తగా చెప్పారు. ఒక పని చేయవయ్యా, ఇమంతు ఈ పిల్లవాడిని వరుణస్య పాశై బద్ధ్వా, వరుణ పాశాలతో కట్టిపారేయి. వరుణపాశైర్బద్ధ్వా నిధేహి, మా దగ్గరే ఉంచు. ఎందుకంటే భీతః న పలాయతే యథా, ఏదో భయం వేసి నన్ను ఇలా పొడుస్తారు, నన్ను సంపాలని చూస్తారు, నేను పారిపోవటం మంచిది అని అనుకుని పారిపోకూడదు. న పలాయతే యథా, పారిపోకుండా ఉండటానికి వరుణ పాశాలను కట్టి మా దగ్గర ఉంచు. వరుణ పాశాలు అనేవి రకరకాల తీరులలో ఉన్నాయి. ఆ వరుణ పాశాలని దాటగలిగిన వాడు ఎవరూ లేరు అనే న్యాయం. ఆ న్యాయం ప్రకారం ఆలోచించి చూస్తే వరుణ పాశాలతో ఇతన్ని కట్టిపారేస్తే ఉంటాడు ఒక చోట ఉంటాడు. ఇప్పుడు అక్కర్లేని ఆలోచనలు ఏం చేయొద్దు. ఇన్ని ఆయుధాలకు లొంగనివాడు వరుణ పాశాలకు లొంగుతాడా అనే ఆలోచనలు ఏం చేయొద్దు. వరుణ పాశాలకు లొంగుతాడు అని అనుకుని వరుణ పాశాలతో కట్టి మా దగ్గర ఉంచు. బుద్ధిశ్చ, మా దగ్గర ఉంచితే మెల్లగా బుద్ధి మారేందుకు అవకాశం ఉంటుంది. ఎందుకంటే బుద్ధిశ్చ పుంసో వయసా, మనిషి పెరుగుతూ ఉండగా బుద్ధి అనేది కూడా చక్కగా పరిణామం చెందవచ్చు. బుద్ధి అనేది కూడా పరిణామం చెందవచ్చు. అలాగే ఆర్య సేవయ, మేమున్నాం కదా పెద్దలము, మమ్మల్ని గనక అతను చూసి మాకు సేవలు చేసుకుంటూ మేము ఎలా నడుచుకుంటున్నామో అలాగే నడుచుకోవటం అలవాటు చేసుకుంటూ పోతే, పెద్దవాళ్ళను సేవించుకుంటూ పోతే గురు సేవతో బుద్ధి మారచ్చు. బుద్ధిశ్చ పుంసో వయసా ఆర్య సేవయ. సరే, ఎప్పటికి మారుతాడు, ఏం చేస్తాడు, అప్పటికీ మారకపోతే ఏం చేయాలి అనే ప్రశ్నలు కూడా తేవద్దు. యావద్ గురుర్భార్గవ ఆగమిష్యతి. నీకు మాకు ఇద్దరికీ గురువు శుక్రాచార్యుడు కదా. ఆ శుక్రాచార్యుడు ప్రస్తుతం ఊళ్ళో లేడు, ఆయన ఏదో తపస్సుకి వెళ్ళాడు కదా. కాబట్టి ఆయన తిరిగి వచ్చేంత వరకు, ఆయన ఏదో పని మీద వెళ్ళినవాడు తిరిగి వచ్చేంత వరకు ఇలా చేద్దాం. ఆయన వచ్చిన తర్వాత ఇలాంటి వాళ్ళని ఎంతమందినైనా లొంగ తీసుకోగలిగిన తెలివితేటలు, శక్తి, సామర్థ్యాలు ఆయనకు ఉన్నాయి. ఆయన చెప్పినట్టు చేద్దాం. అప్పుడు ఆయన చెప్పినట్టు చేద్దాం. ఇప్పటికైతే ఈ పని చేద్దాము అని చెప్పి సలహా చెప్పారు. అది చాలా చక్కగానే చెప్పారు. మామూలు వ్యవహారాల్లో అయితే బుద్ధిశ్చ పుంసో వయసా ఆర్య సేవయ జరుగుతుంది. వయస్సు పెరగ్గా బుద్ధి సహజంగానే కొంత పరిణామం చెందుతుంది, పరిపక్వతకు తప్పనిసరిగా వస్తుంది. అందులో ఆర్య సేవయ, పెద్దవాళ్ళను గనక చూసి వాళ్ళకు సేవలు చేసుకుని వాళ్ళు చెప్పినట్లు నడుచుకుంటే బుద్ధి చక్కగానే మారుతుంది, సందేహమేం లేదు. కాబట్టి ఆ మాటే మంచి మాటే చెప్పారు. వాళ్ళకు తెలిసిన దాంట్లో ఉత్తమమైనటువంటి మాట చెప్పారు. ఇప్పుడు బుద్ధి మెల్లగా వయస్సుతో పరిపాకం చెందొచ్చు, ఇప్పటి బుద్ధి ఆర్య సేవతో మారవచ్చు అని చెప్పారు. అయితే వరుణపాశం అనేది వాళ్ళకు తెలిసిన విషయం కాబట్టి అది చెప్పారు. ప్రస్తుతం ఇది కూడా లాజిక్ కూడా పట్టించుకోవద్దనే అనుకున్నారు. ఇన్ని ఆయుధాలకు లొంగనివాడు వరుణపాశానికి మాత్రం లొంగుతాడా అని లాజిక్ని పట్టించుకోవద్దని అనుకున్నారు. ఎలాగో అలాగా మళ్ళీ తీసుకొచ్చి పెట్టేయచ్చు అని అనుకున్నారు. ఎందుకంటే ఎలాగూ ఇతనేమీ ఎదిరించే టైప్ కాదు, ఎదిరించట్లేదు, ఇంత జరిగినా ఎదిరించడం లేదు, మీరు నన్ను ఎందుకు పొడుస్తున్నారు అని ఎవరిని అడగటం లేదు, నోరు తెరిచి మాట్లాడట్లేదు. కాబట్టి మళ్ళీ గురుకులానికి రమ్మంటే వచ్చేస్తాడు, వచ్చేస్తే హాయిగా ఉంచేద్దాము అనే అభిప్రాయంతోనే వాళ్ళు ఉన్నారు. హిమంతు పాశైర్వరుణస్య బద్ధ్వా నిధేహి భీతో న పలాయతే యథా బుద్ధిశ్చ పుంసో వయసార్య సేవయ యావద్ గురుర్భార్గవ ఆగమిష్యతి అన్నారు. ఈ సలహా హిరణ్యకశిపువుకి నచ్చింది. ఇందులో తప్పు కూడా ఏమీ లేదు, ఎక్కడ అధర్మపు చుక్క కూడా లేదు. అంత చక్కగా చెప్పారు వాళ్ళు. తర్వాత పొడి చేద్దాం, తర్వాత చంపేద్దాం, ఈ మాటలు కూడా ఏం మాట్లాడలా. గురువుగారిని రాని, పెద్ద గురువుగారిని రాని, పెద్ద ఆయన వస్తాడు, ఆయన చెప్పించేద్దాము, ఇప్పటికైతే ఇతన్ని ఏం చేయకుండా మా దగ్గర అట్టిపెట్టు అని ధర్మవాక్యాలే పలికారు. పలికితే తథేతి గురుపుత్రోక్తం అనుజ్ఞాయ ఇదమబ్రవీత్ ధర్మో హ్యస్యోపదేష్టవ్య రాజ్ఞాం యో గృహమేధినాం అని మాత్రం చెప్పాడు. గురుపుత్రోక్తం, గురువు శుక్రాచార్యుడు, ఆయన పిల్లలు చండామర్కులు, వాళ్ళు చెప్పిన దాన్ని
తథా అలాగే అవ్వని, మీరు చెప్పిందే కానీ అని అనుజ్ఞాయ అంగీకరించాడు. హిరణ్యకశిపువు గురుపుత్రులు చెప్పిన దాన్ని అంగీకరించాడు. కాకపోతే ఇదమబ్రవీత్, మిమ్మల్ని కూడా పూర్తిగా నమ్మటానికి వీల్లేదు. మీ మాటల్లో ఇప్పుడు ధర్మమే మొత్తంగా ఉంది. మీ మాటల్లో వీడిని హింసించాలని కానీ వీడిని ఏదో చేయాలని కానీ లేదు. ఇప్పుడు ఏం చేయొద్దు, ఇప్పుడేం పాడు పనులు చేయొద్దు అన్నట్లుగానే ఉంది. గురువుగారు వచ్చేంత వరకు వీడిని రక్షించే పద్ధతే కనిపిస్తోంది. కాబట్టి మీరు అనుకున్నట్లుగా పూర్తిగా ధర్మంగా కూడా వీడిని పెంచొద్దు. అందువల్ల నేను చెప్తాను, దాని ప్రకారం చేయండి అని అబ్రవీత్ చెప్పాడు. ఏమని చెప్పాడు? ధర్మో హ్యస్య ఉపదేష్టవ్య, వీడికి ధర్మం చెప్పండి, ధర్మోపదేశం చేయండి. ధర్మం అంటే మీరు అనుకున్న ధర్మమో లేదా వాడు ఇంతకుముందు చెప్పిన ధర్మమో ఆ ధర్మం గురించి చెప్పకండి. రాజ్ఞాం ధర్మ ఉపదేష్టవ్య, రాజులు ఏ విధంగా నడుచుకోవాలి అనే మాటలు చెప్పండి. అలాగే యో గృహమేధినాం, వీడు ఇంతకుముందు నాతో మాట్లాడినప్పుడు ఇది గృహం అనేది సంసారం అనేది ఓ అంధకూపం, అందులో పడ్డ వాళ్ళకి ఆయన కనిపించడం పరమాత్మ కనిపించడం చాలా చెప్పాడు కదా, అలాంటి మాటలు రానివ్వకండి. గృహమేధినాం, ఇల్లు వాకిలి రాజ్యము పాలన అధికారము పదవి దీన్ని అట్టి పెట్టుకోవటం, వీటికి ఉపయోగించేటువంటి ధర్మాలే చెప్పండి. రాజ్ఞాం గృహమేధినాం, వీడు నా తర్వాత రాజవ్వాలి, తర్వాత వీడు పెళ్లి చేసుకుని పిల్లల్ని కనాలి, ఆ పిల్లలు మళ్ళీ ఈ రాజ్యాన్ని తీసుకోవాలి, నా వంశం ఇలా అభివృద్ధి చెందేట్లుగా ఉండాలి. దానికి తగ్గ మాటలు చెప్పండి, మీరు అనుకున్నట్లు మంచి మాటలు ఏం చెప్పబాకండి అని చెప్పాడు. తథేతి గురుపుత్రోక్తం అనుజ్ఞాయ ఇదమబ్రవీత్ ధర్మో హ్యస్యోపదేష్టవ్య రాజ్ఞాం యో గృహమేధినాం. ఒకవేళ దీన్ని దాటి ఏమైనా ధర్మం చెప్పదలుచుకుంటే చెప్పండి. ధర్మమర్థంచ కామంచ నితరాంచ అనుపూర్వశ ప్రహ్లాదా యోచతూరాజన్ ప్రశ్రితావన్నతాయచ. తర్వాత మీరు చెప్పదలుచుకుంటే ధర్మార్థ కామాలను గురించి మాత్రమే చెప్పండి. ధర్మం అంటే నేను చేసిన తపస్సు లాంటి ధర్మం, దాని ద్వారా వచ్చే అర్థం, దాని ద్వారా వచ్చేటువంటి కామం, దీని గురించే చెప్పండి. దాటి పై విషయాలు ఏం చెప్పబోకండి. దాని దాటిన విషయాలు ఏవో ఉన్నాయి, వాటిని నేనేదో వేరువేరు సందర్భాల్లో మా తల్లికి వాళ్ళకి చెప్పడానికి ఏదో ఉపయోగించుకున్నాను, మాటల్ని అందంగా వాడటానికి ఉపయోగించుకున్నాను, కానీ వాటి మీద నమ్మకం నాకు సరిగ్గా లేదు, వాటి గురించి చెప్పబోకండి. కేవలం ధర్మార్థకామాలను గురించి మాత్రమే చెప్పండి అని చెప్పి పంపించాడు. దాంతో ఈ గురుపుత్రులు ధర్మం అర్థంచ కామంచ, ధర్మార్థకామాలను మాత్రమే నితరాం దాటకుండా చెప్పారు. ఈ ధర్మం గురించి చెప్పేటప్పుడు ధర్మం నిష్కామంగా ఆచరిస్తే మోక్షానికి ఉపకరిస్తుంది చెప్పలేదు. మళ్ళీ అర్థం మీద ఎక్కువ ఆసక్తి పనికిరాదు, అది మోక్షానికి ప్రతిబంధకం అవుతుంది చెప్పలేదు. అసలు కామాన్ని దరిజేరనివ్వకూడదు, అది పూర్తి ప్రతిబంధకం, నిష్కామంగా ఉండాలి, ఆ మాట మాట్లాడలేదు. ఆ మాట మాట్లాడకుండా దాన్ని పూర్తి తత్వాన్ని చెప్పకుండా ధర్మం అర్థంచ కామంచ నితరాం అంతవరకే చెప్పారు. ఆనుపూర్వశ దేని తర్వాత దేన్ని సాధించాలి అనే లెక్కలు మాత్రం చెప్పారు. దానికి ఒక లెక్క ఉంది, ఆ లెక్క ప్రకారం చెప్పారు. ముందు అసలు తెలుసుకోవాలి, తెలుసుకున్న తర్వాత ఆచరించుకోవాలి, ఆచరించుకున్న తర్వాత ఫలితాన్ని అనుభవించాలి. ముందు ఫలితం కావాలని అనుకోవటం, తర్వాత తెలుసుకోవాలని అనుకోవటం, ఇలా వరుస మార్చకూడదు. ఇలాంటి ఎన్నెన్నో అంశాలు ఉన్నాయి. ఆ అంశాలన్నిటినీ కలబోసి చెప్పారు. ముందులో తెలుసుకోవటానికి ఎంత కాలం కేటాయించుకోవాలి, తర్వాత ఆచరించుకోవటానికి ఎంత కాలం కేటాయించుకోవాలి, తర్వాత అనుభవించడానికి ఎంత కాలం కేటాయించుకోవాలి అనే ఒక లెక్కలు ఉన్నాయి. ఆ లెక్కల ప్రకారం చెప్పారు. ఏదో పై నోటి మాటగా ఉండేటువంటి మాట, ప్రథమే వయసి నాధీతం, ద్వితీయే నార్జితం ధనం, తృతీయే న తపస్తప్తం, చతుర్థే కిం కరిష్యతి అని తర్వాతి మాట. ప్రథమే వయసి ముందు చిన్నతనంలో బాగా చదువుకోవాలి, అంటే ఈ విషయాలని చక్కగా తెలుసుకోవాలి. ద్వితీయే రెండో వయసుకి కాస్త ఒంటికి బలం చేకూరేటప్పటికీ ఈ తెలుసుకున్నటువంటి విషయాలను ఆచరణలో పెట్టుకోవాలి. ద్వితీయే ఆర్జితం, వీటన్నిటినీ ప్రాక్టీస్లోకి తెచ్చుకోవాలి. తెచ్చుకున్న తర్వాత ఆ సమయంలోనే కాస్త టైం కేటాయించుకొని దాని తాలూకు ఫలితాలను అనుభవించుకోవాలి. అది దాటిన తరువాత తృతీయే ఇంకో పైన చేయాల్సిన పనులు చేయాలి అనే ఒక వరుస ఉంది. ఆ వరుసలో ఈ ధర్మార్థ కామాలకి ఎంతవరకు వరుస బాగుంటుందో అంతవరకు కట్ చేసి చెప్పారు. అంటే ముందు తెలుసుకోవాలి, తర్వాత దాన్ని ఆచరించుకోవాలి, తర్వాత అనుభవించాలి అనే వరుస చెప్పారు.
ప్రహ్లాదాయ ఊచతు, ప్రహ్లాదుడికి చెప్పారు. రాజన్, ఓ ధర్మరాజా, ఆశ్చర్యం ఏంటంటే ఈ ప్రహ్లాదుడు వీళ్ళందరూ రాక్షసులందరూ తన మీద దాడి చేస్తే తనకేమీ కించిత్తు అపకారం జరగలేదు అని చూశాడు కదా. చూసినంత మాత్రాన ప్రహ్లాదుడిలో కించిత్తు ఇంత కూడా గర్వం రాలేదయా. ప్రశ్రితాయ, గురువుల దగ్గరకు వచ్చేసరికి ఎంతో వినయంగా ఉన్నాడు. ఆ గురువులు ఏం చెప్తే అది వింటున్నాడు. ప్రశ్రితాయ అవనతాయ, గురువుల దగ్గర తగ్గి ఉంటున్నాడు. నా మీద ఏ ఆయుధం పనిచేయలేదు అంటే నాకున్న ప్రభావం ఎంతటిది, నేను మీకంటే చాలా గొప్పవాణ్ణి అని తలెత్తట్లేదయా. తలకాయ వంచుతున్నాడు, వాళ్ళంతా వంచి వినయంగా గురువులు ఏం చెప్తే అది వింటున్నాడు. గురువులను ఎదిరించటం లేదు, వాళ్ళు చెప్పేవి తప్పు అనే మాట అనటం లేదు. వాళ్ళు చెప్పేది శాస్త్రవాక్యాలు, ఆ శాస్త్రవాక్యాలు తనకు పనికొస్తాయా రావా అనే ఆలోచన లోపల చేసుకుంటున్నాడేమో కానీ బయటికి మాత్రం గురువుల్ని ఒక్క మాట అనటం లేదు. వినయంగా వాళ్ళు చెప్పింది వింటున్నాడయ్యా. ఏం ఆశ్చర్యం చూడు. ధర్మమర్థంచ కామంచ నితరాంచ అనుపూర్వశ ప్రహ్లాదా యోచతూ రాజన్ ప్రశ్రితావనతాయచ. కానీ మనసులో మాత్రం దాని గురించి ఆలోచన చేసుకుంటూనే ఉన్నాడు. యథా త్రివర్గం గురుభి ఆత్మనే ఉపశిక్షితం న సాధుమేనే తచ్చిక్షాం ద్వంద్వారామోపవర్ణిత. వీళ్ళు ధర్మార్థ కామాలను గురించి చెప్తుంటే యథా త్రివర్గం గురుభి, చెప్పేవాళ్ళు గురువులు కాబట్టి వినయంగా వింటున్నాడు. కానీ ఆత్మనే ఉపశిక్షితం, మిగతా వాళ్ళతో కలిపి చెప్పటం కంటే కూడా ప్రహ్లాదున్నే టార్గెట్ చేసుకుని మరి వాళ్ళు చెప్తున్నారు కదా. ప్రహ్లాదుడిని మార్చాలి, మిగతా వాళ్ళని మార్చక్కర్లా, వాళ్ళందరూ మారే ఉన్నారు. ఒకవేళ మిగతా వాళ్ళని మార్చాలంటే ప్రహ్లాదుడు మార్చాలి, గురువులు మార్చక్కర్లేదు. అందువల్ల ఇతన్నే టార్గెట్ చేసుకుని ఇతనికే ప్రత్యేకించి పాఠాలు చెప్తున్నారు కదా. ఉపశిక్షితం, దగ్గరే కూర్చోబెట్టుకుని నాయనా ఈ విషయం అర్థమైందా, ఈ విషయం అర్థమైందా అని నొక్కి 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 చెప్తున్నారు కదా. చెప్తుంటే తచ్చిక్షాం న సాధుమేనే, ఇది పూర్తి కరెక్ట్ కాదు అని లోపల అనుకుంటున్నాడు. ఎందుకు అనుకుంటున్నాడు అంటే ద్వంద్వారామోపవర్ణితం. ఈ ధర్మార్థ కామాలు ఈ మూడు ఎవరికి పనికొస్తాయి అంటే ద్వంద్వారాములకి పనికొస్తాయి. ద్వంద్వం అంటే శీతోష్ణం లేదా సుఖదుఖం ఇలాంటి వాటి మీద ఆరమణం ప్రేమ ఉన్న వాళ్ళకి, అంటే శీతోష్ణాలు రెండూ కావాలనుకునే వాళ్ళకి కానీ, సుఖదుఖాలు రెండూ కావాలనుకునే వాళ్ళకి కానీ, దుఃఖం కూడా కావాలనుకునే వాళ్ళు ఉండొచ్చు కొండకొచ్చో. ఎందుకంటే సుఖం అనుభవించి బోరు కొడితే కాసేపు దుఃఖంగా ఉంటే మళ్ళీ సుఖం మనకి ఫ్రెష్గా ఉంటుంది అని అనుకోవచ్చు. ఆకలి వేస్తే కాసేపు ఆగితే, ఆకలి వేస్తే తర్వాత అన్నం రుచిగా ఉంటుంది అని అనిపించట్లేదు. ఆకలి అనేది కనుక దుఃఖమే అయితే ఆ దుఃఖమే రాకుండా ఉండాలి అనే ఆలోచన ఏం లేదు కదా. కాస్త ఆకలి వేయాలి, ఆకలి వేసిన తర్వాత సుఖాన్ని అనుభవించాలి అని కూడా అభిప్రాయం ఉంది కదా. కాబట్టి ఈ ద్వంద్వాలతో సంతోషపడదాము అని అనుకునే వాళ్ళ కోసం ఉపవర్ణిత చెప్పింది అది త్రివర్గం అనేది. లేదా ద్వంద్వాలతో సుఖపడే వాళ్ళు చెప్పే మాటలవి, ఈ మాటలతో మనకేం ఉపయోగం ఉంది అని లోపల మాత్రం అనుకుంటూ ఉన్నాడు. అది నిజం. యథా త్రివర్గం గురుభిరాత్మనే ఉపశిక్షితం న సాధుమేనే తచ్చిక్షాం ద్వంద్వారోమోపవర్ణిత. లోపల ఇలా అనుకుంటున్నాడు, బయటికి మాత్రం వినయంగా నిజంగానే శ్రద్ధగా వాళ్ళు చెప్పిన మాటలు వింటున్నాడు. పాపం ఇద్దరు గురువులు, చండు మర్కుడు లేదా షండు మర్కుడు, ఇద్దరు గురువులు, వాళ్ళిద్దరూ వన్ బై వన్ పాఠాలు చెప్పి పాపం ఒకరోజు అలసిపోయారు. యదాచార్య పరావృత్తో గృహమేధీయ కర్మసు వయస్యైర్బాలకైస్తత్ర సోపహూత కృతక్షణై. వాళ్ళిద్దరూ పాఠాలు చెప్తూనే ఉన్నారు. పాఠాలు చెప్తుంటే ఇంట్లోంచి పిలుపు వచ్చిందేమో, ఎంతసేపు ఆ పాఠాలు చెప్తారు, పాల ప్యాకెట్ తీసుకురండి, ఏమన్నా కాచి వేడిగా ఇస్తామో ఏదో పిలుపు వచ్చినట్టుంది. ఆచార్య పరావృత్త, ఇంట్లోకి వెళ్ళాడు గురువు. 1 by 1 చెప్పుకుంటూ వస్తున్నారు కానీ అప్పుడు పాఠం చెప్తున్న ఆయన లోపలికి వెళ్ళాడు. గృహమేధీయ కర్మసు, ఇంట్లో పనులు, వాళ్ళకంటే ఇంట్లో పనులు పోనీ ఇంట్లో అగ్నిహోత్రాలు లాంటి పనులు. ఇప్పుడు కొత్త వాళ్ళు అయితే కనుక ఇంట్లో పాల ప్యాకెట్లు తీసుకురావటం, పాలకూరలు లాంటి కూరలు తీసుకురావడం, ఇలాంటి పనులు, ఏవో పనులు మొత్తం మీద. ఆ పనుల కోసం ఒకసారి ఇంట్లోకి వెళ్ళాడు. వెళ్ళంగానే అంతవరకు చుట్టూ అక్కడ నక్కి ఇక్కడ నక్కి ఆ రాక్షస పిల్లలు చూస్తున్నారు. ఇతనికి పాఠాలు చెప్పడం అయిపోయింది, ఇతన్ని ప్రత్యేకించి రుద్దుతున్నారు,
వీడు బయటికి వస్తే వీడితో మనం ఆడుకోవచ్చు అని ఎదురు చూస్తున్నారు. ఆ క్షణం రానే వచ్చింది. గురుగారు లోపలికి వెళ్ళటం ఏంటి? వయస్యైర్ బాలకైస్తత్ర. ఎక్కడి నుంచి వచ్చారో ఆ చెట్టు చాటు నుంచి ఈ చెట్టు చాటు నుంచి మొత్తం రాక్షస పిల్లలందరూ మూగారు. మూగి బాలకైస్తత్ర కృతక్షణై, ఆడుకోవటానికి అవసరం దొరికింది మనకి, ఆడుకోవటానికి ఇంతకు మించి అవకాశం దొరకదు, దా మనం ఆడుకుందాము అని పిలిచారు. యదాచార్య పరావృత్తో గృహమేధీయ కర్మసు వయస్యైర్బాలకైస్తత్ర సోపహూత కృతక్షణై. అథ వాళ్ళ ఆటలకి పిలిస్తే ఈ పిల్లవాడు అథ తాన్ శ్లక్ష్ణయా వాచ ప్రత్యాహూయ మహాబుధ ఉవాచ విద్వాంస్ తన్నిష్టాం కృపయా ప్రహసన్నివ. అంతవరకు ఎవరితోనూ పెద్దగా మాట్లాడని వాడు, చాలా పరిమితంగా మాట్లాడేటువంటి వాడు ప్రహ్లాదుడు, తన చుట్టూ మోగిన రాక్షస పిల్లలతో మాత్రం చిన్నగా మెత్తగా మాట్లాడాడు. శ్లక్ష్ణయా వాచ, అందంగా మాట్లాడాడు. మాట్లాడి ఆటలకి నన్ను పిలవటం కాదురా, నేను మిమ్మల్ని అందరినీ పిలుస్తున్నాను, మీరు రండి కూర్చోండి అని అన్నాడు. ప్రత్యాహూయ, నేను మీ దగ్గరికి రావటం కాదు, మీరు ఆటలకు పిలిస్తే నేను రావటం కాదు, నేను మిమ్మల్ని పిలుస్తున్నాను, కూర్చోండి, నేను కొన్ని మాటలు చెప్తాను అన్నాడు. మహాబుధ, మిగతా పిల్లలకి చెప్పేంత స్థాయిలో ఇతనికి జ్ఞానం ఉందా? లేకేమి మహాపండితుడు, మహాపండితుల కంటే కూడా పై స్థాయి వాడినా, తత్వజ్ఞానానికి అతి దగ్గరలో ఉన్నటువంటి వాడినా మహాబుధ ఉవాచ, వాళ్ళని కూర్చోబెట్టి చెప్పాడు కూడాను. విద్వాన్, తెలిసినవాడు కాబట్టి, అందులోనూ తన్నిష్టాం, ఈ రాక్షసుల పిల్లలేంటి, మోకేంటి, వీళ్ళు ఇప్పుడు ఆడుకునే ఆటలేంటి, తర్వాత ఆడాలనుకునే ఆటలేంటి, ఈ రాక్షసత్వం తీసేసినా సరే ఈ మానవులేంటి, మనుషులేంటి, వీళ్ళ చిన్నప్పటి ఆటలేంటి, మధ్య వయసులో ఆటలేంటి, వృద్ధాప్యం వస్తే వీళ్ళ ఆటలేంటి, అసలు జన్మజన్మలకి వీళ్ళు ఆడుకునే ఆటలేంటి, అసలు జన్మమరణాలు వీళ్ళతో ఆడుకునేటువంటి ఆటలేంటి, జన్మమరణాలను మేము ఆడుకుంటున్నాము అని అనుకుంటూ ఆ ఆటల్లో వీళ్ళు భాగం అవ్వటం ఏమిటి అనే విషయాలన్నీ తెలిసినవాడు కాబట్టి ప్రహసన్నివ, చిన్నగా చిరునవ్వు నవ్వుతూ, కృపయ, వాళ్ళ మీద దయతో వాళ్ళని మళ్ళీ పిలిచి వాళ్ళని కూర్చోపెట్టి మంచి మాటలు చెప్పాడు. తేతు, మరి ఈ రాక్షస మోక రావద్దు అంటే వచ్చింది. తేతు తద్గౌరవాత్ సర్వే త్యక్త క్రీడా పరిచ్ఛదా బాలా అదూషిత ధియ ద్వంద్వారామే హితే హితై. వాళ్ళు వచ్చారు. తేతు ఎందుకు వచ్చారు? తద్గౌరవాత్, ప్రహ్లాదుడి మీద ఉండేటువంటి గౌరవంతో వచ్చారు. ప్రహ్లాదుడి మీద ఆ గౌరవం ఎందుకు వచ్చింది? ఆయన నడవడిక వల్ల వచ్చింది. ఎలాంటి నడవడిక? పిల్లలు కూడా విని ఉంటారు కదా, అక్కడ రాజస్థానంలో ఏమేం జరిగింది, తర్వాత ఇతని మీద అదేంటిది ఏమనాలి దాన్ని, అటెంప్ట్స్ ఎన్ని జరిగినాయి, ఎన్ని ఫెయిల్ అయినాయి, ఫెయిల్ అయిన తర్వాత కూడా ఇక్కడికి వచ్చి ఎంత మామూలుగా ఉంటున్నాడు, ఎంత గొప్పగా ఉంటున్నాడు అనేటువంటి విషయాలన్నీ వీళ్ళు కూడా విన్నారు కదా. అందుకని వాళ్ళందరికీ ప్రహ్లాదుడి మీద గౌరవం పెరిగింది. అందువలన తద్గౌరవాత్, అతని మీద గౌరవంతోనే వచ్చారు. వచ్చేటప్పుడు ఆటలాడడానికి నన్ను పిలవటం కాదు, మీరు రండి మీకు మంచి మాటలు చెప్తానన్నాడు కదా. అందుకని ఇతను చెప్పకుండానే త్యక్త క్రీడా పరిచ్ఛదా, మొత్తం ఆడుకునే సామాన్లన్నీ, ఆ బ్యాట్లు, బాల్సు, లేదా షటిల్సు, కాక్సు, వీటన్నిటినీ, ఆ కిట్స్ మొత్తం అక్కడ పారేసి, త్యక్త క్రీడా పరిచ్ఛదా పారేసి చక్కగా వచ్చి కూర్చున్నారు. ఎందుకంటే కూర్చోకపోవటానికి వీళ్ళు ఏమన్నా వ్యవహారాల్లో మునిగి తేలుతున్న పెద్దవాళ్ళ, కూర్చోకపోవటానికి వీళ్ళు ఏమన్నా వేరువేరు చూడడానికి, వేరువేరు అంశాలని మాట్లాడుకోవటానికి, వేరువేరు ఫోన్లు చేసుకోవటానికి, వేరువేరు పెద్ద పెద్ద ఇవి నడిపించడానికి, వీటన్నిటికీ పెద్దవాళ్ళ వీళ్ళు ఏమన్నా? వీళ్ళు బాలాహ, చిన్నపిల్లలు. అదూషిత ధియ, వీళ్ళ బుద్ధులు పూర్తిగా ఇప్పటికీ పాడైపోలేదు. పూర్తిగా పాడైపోలేదు కంటే కూడా అసలు పాడవటానికి చాలా దూరంలో ఉన్నాయి వీళ్ళ బుద్ధులు. చెప్పింది చెప్పినట్లుగా గ్రహించుకునేటువంటి స్థాయి వీళ్ళకుంది. అదే కాస్త పెద్దరికం వస్తే, నువ్వు నాకు చెప్పేది ఏంది, మేమే నీకు 100 చెప్తాం చూసుకో, అసలు నువ్వు చెప్పేది తప్పు అని నువ్వు చెప్పకముందే మేము చెప్తాం చూసుకో, నువ్వు చెప్పబోయే విషయం మీద ముందే చెప్పడానికి ముందే మేము ప్రశ్నలు వేసేస్తాం చూసుకో, కామెంట్స్ కొట్టేస్తాం చూసుకో అని రకరకాలుగా అనగలిగిన వాళ్ళు పెద్దవాళ్ళు. వీళ్ళ లాంటి వాళ్ళు కాదు, చిన్నపిల్లలు కదా.
అందుకని అదూషిత ధియ. అందులోనూ ద్వంద్వారామే హితే హితై. ఎవరైనా ద్వంద్వారాములు, ఇంతకుముందు శ్లోకంలో చెప్పుకున్నట్లుగా శీతోష్ణాదుల మీద సుఖదుఖాదుల మీద ప్రేమ ఉన్నవాళ్ళు, ఆ ప్రేమ ఉన్నవాళ్ళు చెప్పిన మాటలు లేదా ఆ ప్రేమ ఉన్నవాళ్ళకి ఉండేటువంటి సహజమైన కోరికలు, వాటితో వీళ్ళు ఇంకా చెడిపోలేదు. ఎవరైనా ద్వంద్వారాములు కొన్ని మాటలు చెప్పినా సరే ఈ పిల్లలకి సరిగ్గా ఎక్కదు. అలాగే ఆ ద్వంద్వారాములకు ఉండేటువంటి కోరికలు కూడా పిల్లల్లో వీళ్ళకి పూర్తిగా ఉండవు. వీళ్ళకి ఆడుకోవాలి ఎంతసేపటికి, ఏదో ఇష్టమైన 1-2 తినాలి అంతే తప్ప ఇంకా కొత్తగా ఏదో ట్రై చేయాలి అనేటువంటి ఉద్దేశం ఏం లేదు. ఏదో బ్యాటు బాల్తో ఆడుకుందాం అనే ఉద్దేశమే తప్ప మనుషుల జీవితాలతో ఆడుకుందాము అనే ఉద్దేశం అయితే అసలే లేదు. కాబట్టి పెద్దవాళ్ళకి, అప్పటికే బుద్ధి పాడైపోయిన వాళ్ళకే ఉండేటువంటి అభ్యాసాలు, బుద్ధి భేదాలు అవన్నీ వీళ్ళకేం లేవు. కాబట్టి ఒక్క మాటతోనే ప్రహ్లాదుడి దగ్గరికి వచ్చి చేరారు. దానికి ప్రహ్లాదుడి మీద వీళ్ళందరికీ ఉండేటువంటి గౌరవం అనేది జతగూడింది. తేతు తద్గౌరవాత్ సర్వే త్యక్త క్రీడా పరిచ్ఛదా బాలా అదూషిత ధియ ద్వంద్వారామేరితే హితై పర్యుపాసత రాజేంద్ర తన్యస్త హృదయేక్షణా తానాహ కరుణో మైత్ర మహాభాగవతో సుర. పర్యుపాసత, రండి అని పిలవంగానే ఆయన చుట్టూ కూర్చున్నారు. పర్యుపాసత, అందరూ మేం దగ్గరగా కూర్చోవాలి అని దగ్గరికి వచ్చి కూర్చున్నారు. పరి ఉప ఆసత, ఆయన చుట్టూ చాలా దగ్గరగా ఆయన మాటలు వినాలి అనేటువంటి ఉత్సాహంతో దగ్గరగా కూర్చున్నారు. పర్యుపాసత. రాజేంద్ర, ఓ యుధిష్ఠిరా, చాలా అరుదైన సన్నివేశం అది. రాక్షసమూక, అది చిన్నపిల్లలైనా సరే ఆ చుట్టూ ప్రహ్లాదుడు చుట్టూ చేరింది. తన్యస్త హృదయేక్షణా, ఆ ప్రహ్లాదుడినే చూస్తున్నారు అందరూ. అన్నీ చుట్టూ కూర్చుని ప్రహ్లాదుడినే చూస్తున్నారు. వాళ్ళ చూపుల్లో ప్రహ్లాదుడు తప్ప మరొక వస్తువు లేదు. వాళ్ళ హృదయాల్లో ప్రహ్లాదుడు చెప్పబోయే మాటల మీద ఆసక్తి తప్ప ఇంక లేదు. తన్యస్త హృదయ ఈక్షణ, ఏం చెప్పబోతున్నాడు అనే ఆతృత, ఇన్ని చూస్తూ ఉండటం అనే పనే. దీంతో ఇంత శ్రద్ధగా ఆ పిల్లలు కూర్చున్నారు. తన్యస్త హృదయేక్షణ. ఈయన ప్రహ్లాదుడు ఒకసారి చుట్టూ చూశాడు. చూస్తే అయోగ్యుడు ఒక్కడు లేడు, అందరూ యోగ్యులే. పర్యుపాసత, చెప్పుకోవటానికి చుట్టూ రాక్షసమూక, కానీ చుట్టూ కూర్చున్నారు. మనస్సులో అందరికీ ఈయన చెప్పేది విందామనే ఆశ, కళ్ళల్లో ఈయన్నే చూద్దామనేటువంటి తపన. ఆ తపనతో ఉండేసరికి అయోగ్యుడు ఒక్కడు లేడు అని నిర్ణయించుకుని తానాహ వాళ్ళతో అన్నాడు. కరుణ, ఎంతో కష్టపడి గత జన్మలో యోగ సాధనలో కరుణ అనే సాధన చేశాడు. మైత్రీ ముదిత అనే సూత్రం ఉంది కదా, ఆ సూత్రంలో ఉండేటువంటి భావాలని సాధన చేసినవాడు ఆయన. ఆ మైత్రీ భావం ఒకసారి పెళ్ళుబికేసరికి ఆ మైత్ర మహాభాగవత, భగవద్భక్తులలో కల్లా చాలా గొప్పవాడైనటువంటి ప్రహ్లాదుడు వాళ్ళతో మాట్లాడడం మొదలుపెట్టాడు. చుట్టూ ఉన్న వాళ్ళని రాక్షసులు అనుకోవడానికి ఏం లేదు. అసుర, ఈయన అదే జాతికి చెందినవాడు అవ్వాలి. ఈయన అలాంటి వాడే, ఈయన అసురుడే, చుట్టూ ఉన్నవాళ్ళు రాక్షసులే. ఈయన గనక మహాభాగవతుడు, మహాయోగ్యుడు అయితే చుట్టూ ఉన్నవాళ్ళు కూడా మంచి యోగ్యులే. కాబట్టి యోగ్యులకు చెప్తున్నాను అనేటువంటి భావంతోనే, వాళ్ళ మీద దయతో, కరుణతో, మైత్రీ భావంతో వాళ్ళతో చెప్పడం మొదలుపెట్టాడు. పర్యుపాసత రాజేంద్ర తన్యస్త హృదయేక్షణా తానాహ కరుణో మైత్రో మహాభాగవతో సుర అని నారద మహర్షి గారు ధర్మరాజు గారికి చెప్పారు. దీంతో 57 శ్లోకాలు ఉన్నటువంటి ఈ 7వ స్కంధంలోని 5వ అధ్యాయం పూర్తయింది. ఇక మీద 6వ అధ్యాయంలో ఏ రకమైన ఉపదేశం చేశాడు, ఏ విధంగా ఉపదేశం చేశాడు అనేటువంటి విషయాల్ని అందంగా వివరించబోతున్నారు. ఈ అధ్యాయంలో ఆ హిరణ్యకశిపువు యొక్క పిల్లవాడు, ఆ పిల్లవాడి యొక్క ప్రసక్తి అని మొదలుపెట్టి ఆ పిల్లవాడిని చండామార్కుల దగ్గర చేర్పించటము, తర్వాత ఫస్ట్ టైము ఆ పిల్లవాడు హిరణ్యకశిపువు దగ్గరికి రావటము, భంగపడటం, మళ్ళీ వెనక్కి వెళ్ళటము, రెండోసారి పిల్లవాడు
హిరణ్యకశిపువు దగ్గరికి రావటం, అక్కడ రచ్చరచ్చ జరిగిపోవటము, తర్వాత ఏదో వధోపాయాలను వాటిని చూడటము, అక్కడ ఫెయిల్ అయిన తర్వాత మళ్ళీ మూడోసారి కూడా గురువుల దగ్గరికి పంపటము. ఆ గురువులు ఇతనికి త్రివర్గం గురించి చెప్పి అలిసిపోయి ఒకసారి లోపలికి వెళ్ళటము. లోపలికి వెళ్ళిన తర్వాత ప్రహ్లాదుడి చుట్టూ ఈ రాక్షస పిల్లలు చేరటము అనేటువంటి అంశాలు ప్రధానంగా ఉన్నాయి. ఈ అధ్యాయంలో చాలా మంచి మంచి విషయాలు రానే వచ్చినాయి. అధ్యాయాంతంలో వచ్చిన విషయాలను గురించి మనం డిస్కస్ చేసుకోవాలి, కానీ కోపతాపాలు వచ్చే ప్రమాదం ఉంది కాబట్టి ఎక్కువ చేసుకోకూడదు. చాలా విషయాలు చేసుకోవాలి. బాలా అదూషిధిధయ, పిల్లలు ఏ రకంగానూ బుద్ధిలో దోషాలను ఇంకా పెంచుకోలేరు, లేదా వాళ్ళ బుద్ధుల్లో దోషాలు ఉండవు అనేటువంటి మాట వాళ్ళకే ఎందుకు చెందాలి, మనకెందుకు చెందకూడదు అని మనం ఎందుకు ఆలోచించకూడదు అని డిస్కస్ చేసుకోవాలి. ఆ మాట మాట్లాడితే మా బుద్ధులు ఏమన్నా పాడయ్యాయా అని ఎవరైనా పోట్లాడుకొచ్చే ప్రమాదం ఉంది కాబట్టి అది చేసుకోవడానికి వీల్లేదు. పోనీ ఎవరికి బుద్ధులకి వాళ్ళకి మనమే ట్రై చేసి చూసుకుందాము. చిన్నప్పుడు మన ఆలోచనలు ఏంటి, ఇప్పుడు మన ఆలోచనలు ఏంటి, చిన్నప్పుడు మన లక్ష్యాలు ఏంటి, ఇప్పుడు మన లక్ష్యాలు ఏంటి, చిన్నప్పుడు ఎవరైనా మనల్ని కొట్టినా తిట్టినా సరే మనం ఎన్ని రోజులకి మర్చిపోయేవాళ్ళం, ఇప్పుడు ఎన్ని రోజులకు గుర్తుంటోంది, ఇలాంటి విషయాలను మనమే తరచు చూసుకుందాము అంటే పోపోవయ్యా అంటారన్న భయం కూడా ఉందనే ఉంది. ఈ విషయం పక్కన పెట్టేసి మరి అలా ఏమాత్రం దోషాలు లేని బుద్ధులు కలిగిన పిల్లలనైనా సరే మంచి విషయాలకి మనం సమాయత్తం చేయాలి అంటే ఎవరి పిల్లల గురించి వాళ్ళు ఆలోచించుకుంటే చాలు, పక్క వాళ్ళ పిల్లల గురించి ఎవరు ఏం చెప్పనక్కర్లేదు, మా పిల్లల్ని మేము పెద్ద పెద్ద చదువులు చదివించబోతున్నాము, పెద్ద పెద్ద స్థాయిలకు పంపించబోతున్నాము అని పోట్లాడే ప్రమాదం కూడా ఉంది. పెద్ద పెద్ద చదువులకి ఏమీ పంపించద్దు అనటం లేదు, పెద్ద స్థాయిలకు వాళ్ళని వెళ్ళనివద్దు అనటం లేదు. పెద్ద చదువులకి వెళ్ళి పెద్ద స్థాయిలకు వెళ్ళిన తర్వాత వాళ్ళకి ఉండవలసినటువంటి బలం, మనోబలం కానీ దైవ బలం కానీ సరిగ్గా ఉండేటట్లు, పెద్దగా ఉండేటట్లు చూసుకోవాలి అని చెప్తే అప్పటికే లైన్ కట్ అయిపోయి ఉంటుంది అనేటువంటి భయం కూడా ఉంది. కాబట్టి డిస్కస్ చేసుకోవాల్సినటువంటి అంశాలు చాలా చాలా ఉన్నాయి, కానీ ఇలాంటి విరోధ భయం కొద్దీ దాన్ని మనం డిస్కస్ చేసుకోలేకపోతున్నాము. కుదిరితే ఎవరికి వాళ్ళైనా చేసుకుందాము. కుదిరితే మనలో ఆ బాలబుద్ధి, ఏ దోషాలు లేని ద్వంద్వారామాలు లేని బాలబుద్ధి మళ్ళీ తిరిగి ఎలా రావాలి అనేటువంటి ఆలోచన చేసుకుందాము. కుదిరితే మన పిల్లలు, వాళ్ళ పిల్లలు బుద్ధిని మార్చుకోనప్పుడే, వాళ్ళ బుద్ధి ఇంకా ముదరనప్పుడే, టెండర్ మైండ్ అంటారు కదా, అప్పుడే వాళ్ళకి మంచి విషయాలను ఎలా బోధించాలి అనేటువంటి ఆలోచన చేసుకుని దాని ప్రకారం మనం నడుచుకుందాము. దాని ప్రకారం ఏం అందుకోవాలో దాన్ని అందుకుందాము. అయితే మన బుద్ధుల్ని మొత్తాన్ని ద్వంద్వారామాలకు దూరంగా ఉంచి, దోషాలకు దూరంగా ఉంచి పరిశుద్ధం చేయమని మాత్రం ఆ అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు దేవదేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని భక్తిగా ప్రార్థించుకుందాం. ఆ ప్రార్థనతో ఈరోజుకి ఈ పారాయణ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. అథ శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం సప్తమస్కంధే పంచమాధ్యాయే శ్లోకాః. ఏష మే బహ్వసాధూక్తో వధోపాయాశ్చ నిర్మితాః తైస్తైర్ద్రోహైరసద్ధర్మైః ముక్తః స్వేనైవ తేజసా వర్తమానో విదూరే వై బాలోప్యజడధీరయం న విస్మరతి మేనార్యం శునశ్శేప ఇవ ప్రభుః అప్రమేయానుభావోయం అకుతశ్చిద్భయో మరః నూనమేతద్విరోధేన మృత్యుర్మే భవితా నవా ఇతి తచ్చింతయా కించిత్ మ్లానశ్రియ
मधोमुखम् षण्डामर्कावौ शनसौ विविक्त इति होचतुः जितं त्वयैकेन जगत्त्रयं भ्रुवोः विजृम्भणत्रस्तसमस्तधिष्ण्यपम् न तस्य चिन्त्यन्तव नाथ चक्ष्वहे न वै शिशूनां गुणदोषयोः पदम् इमं तु पाशैर्वरुणस्य बद्ध्वा निधेहि भीतो न पलायते यथा बुद्धिश्च पुंसो वयसार्यसेवया यावद्गुरुर्भार्गव आगमिष्यति तथेति गुरुपुत्रोक्तम् अनुज्ञायेदमब्रवीत् धर्मो ह्यस्योपदेष्टव्यो राज्ञां यो गृहमेधिनाम् धर्ममर्थञ्च कामञ्च नितराञ्चानुपूर्वशः प्रह्लादायोचतु राजन् प्रश्रितावनताय च यथा त्रिवर्गं गुरुभिः आत्मने उपशिक्षितम् न साधु मेने तच्छिक्षां द्वन्द्वारामोपवर्णिताम् यदाचार्यः परावृत्तो गृहमेधीयकर्मसु वयस्यैर्बालकैस्तत्र सोपहूतः कृतक्षणैः अथ तान् श्लक्ष्णया वाचा प्रत्याहूय महाबुधः उवाच विद्वांस्तन्निष्ठां कृपया प्रहसन्निव ते तु तद्गौरवात् सर्वे त्यक्तक्रीडापरिच्छदाः बाला अदूषितधियः द्वन्द्वारामेरिते हितैः पर्युपासत राजेन्द्र तन्यस्तहृदयेक्षणाः तानाह करुणो मैत्रो महाभागवतोऽसुरः इति श्रीमद्भागवते पारमहंस्यां संहितायां सप्तमस्कन्धे पंचमाध्यायः अथ क्षमा प्रार्थना यदक्षरपदभ्रष्टं मात्राहीनं च यद्भवेत् तत्सर्वं क्षम्यतां देव नारायण नमोऽस्तुते। अथ भगवत्समर्पणं कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यद्यत् सकलं परस्मै नारायणायेति समर्पयामि। अथ लोकक्षेम प्रार्थना सर्वे भवन्तु सुखिनः
సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం. శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం.